హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నా వాయిస్‌లోనే అర్థమవుతుంది కదండీ నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. అసలు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానంటే నేను కూడా అందులో అండి ఈ హ్యాపీనెస్ కూడా మీతో కూడా షేర్ చేసుకుందాం అనేది ఈ వీడియో అయితే తీశానండి. మన ఛానల్‌కి కూడా అండి ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. ఏంటంటే మన శారీస్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాం కదండీ! మనం తీసుకో సెకండ్ టైమే ఇవి స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం కూడా అండి వేరే వాళ్ళు కూడా ఆర్డర్ చేశారు పాపము. అప్పుడు కూడా అంటే కలర్ అయితే నేను సరిగ్గా మన దగ్గర లేదు. వాళ్ళు చేసినప్పటికల్లా మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇంక సరేనండి నెక్స్ట్ టైం ఇప్పుడు సెకండ్ టైం తీసుకొచ్చానండి. ఇప్పుడైతే వాళ్ళు చెప్పిన కలర్ అయితే నా దగ్గర అయితే అవైలబుల్‌లో ఉంది. నెక్స్ట్ అండి మనకొచ్చి ఒక 4 ఆర్డర్స్ అయితే వచ్చాయి. తెలంగాణ సైడ్ కూడా వచ్చిందండి. వాళ్ళైతే మళ్ళీ కావాలన్నారు. మళ్ళీ ఇంకా ఏమైందో అది కుదరలేదు. నెక్స్ట్ ఇద్దరైతే అండి మంగళగిరి నుంచి ఒకరు చేశారు. నెక్స్ట్ అదేవిధంగా తిరుపతి నుంచి కూడా చేశారండి. వాళ్ళకైతే నా దగ్గర వాళ్ళు అడిగిన కలర్ అయితే లేదండి పాపము. వాళ్ళు అడిగిన సారీ అయితే నేను ఇవ్వలేకపోయాను. నేనైతే చాలా కొంచెం బాధ అనిపించింది. అంటే ఎక్కడి నుంచో చేశారు కదండి, మనల్ని నమ్మి మరి చేసినప్పుడు మనం ఇవ్వలేకపోయిందని నేను అడిగానండి షాప్లో కూడా. అంటే నేను తీసుకొచ్చిన శారీస్ ఏమైనా ఉన్నాయంటే అవి లేవనేసరికి ఇంక సర్లేని అనుకున్నాను. నెక్స్ట్ టైం తీసుకొస్తా అని చెప్పాను. సరే వాళ్ళు ఓకే అయిపోయింది. వీళ్ళండి తెనాలి నుంచి అయితే కాల్ చేశారు. ఈ శారీ అయితే నా దగ్గర అయితే అవైలబుల్లో ఉండేసరికి వాళ్ళకైతే నేనైతే ఇస్తున్నాను. అందులో అయితే నాకు ఎంత హ్యాపీగా అంటే మన ఊర్లో కొనేది వేరేనండి. అంటే ఎవరైనా కొంటారు మన ఊర్లో. అంటే ఈ అమ్మాయి నా గురించి తెలుసుంటుంది కాబట్టి కంపల్సరీ ఎవరైనా అమ్మాయి ఇస్తాది ఎక్కడికి వెళ్తారని లెక్కలో కొంటారండి. వేరే ఊరు నుంచి మనకి ముందుగా అమౌంట్ వేసేసి మనం ఇస్తామో ఏమో తెలీదు అసలుకి. అయినా కూడా వేసేసి మనల్ని నమ్మి చేశారండి. చాలా గ్రేట్ అనిపించింది నాకు. తెనాలి నుంచి మనకి రజనీ కుమారి గారు అయితే మనకి చేశారండి, ఆర్డర్ ఇచ్చారు. ఇంకా ఆర్డర్ అయితే ఇవాళైతే నేను ఎక్కడి నుంచి వేస్తున్నానంటే మాకు దగ్గరలో కోవూరు డీసీ ఉందండి. డీసీలో అక్కడైతే వేద్దామని వెళ్తున్నాను. ఇంకా వెళ్ళే ముందు ఒక్కసారి మొత్తం అంటే బ్లౌజు గురించి మొత్తం ఏమన్నా డ్యామేజ్ ఉందని క్లారిటీగా అయితే మొత్తం వీడియో కూడా తీశారండి శారీస్. ఇంకా మన వీడియో వాళ్ళు కూడా చూస్తారండి. మన శారీ ఎవరికి ఇస్తున్నామో వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి క్లారిటీగా మొత్తం చూపించాను కదా. బ్లౌజ్ పీస్ మొత్తం చూడండి ఈ విధంగా వేసేసి నేనైతే ఈ విధంగా అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మన దగ్గర అయితే ప్యాకింగ్ కవర్స్ అయితే ఇంకా నేను తీసుకొచ్చుకోలేదండి. ప్రజెంట్ ఈ విధంగా వేసేసి నేనైతే వాళ్ళకి కాల్ చేశాను. డీసీకి ఇది కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మేము వేస్తాం మేడం కవర్స్, మీరు ఫస్ట్ స్టార్టింగే కదా అని చెప్పారు. ఇంకా సరే నేనైతే ఆ కవర్లో ఇలా పెట్టేసేసుకొని నేను నెక్స్ట్ ఈ విధంగా ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇవాళ అయితే మా హస్బెండ్ ఉన్నారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం. మాకంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది టైము. అంటే మేము అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి అయితే హాఫ్ అన్ అవర్, పోను ఒక హాఫ్ అన్ అవర్, రాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఇంకా సరే అని ఇంకా నేనైతే స్టార్ట్ అవుతున్నాను. నాకైతే చాలా అంటే హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ టైం సెకండ్ టైం ఇప్పుడు కూడా అండి నేను తెచ్చిన స్టాక్లో కూడా కంప్లీట్ అయిపోయాయి. చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. ఒక 10 అంటే నేను ఒక 15 శారీస్ తెచ్చాను అనుకోండి, ఒక 10 దాకా సేల్ అయితే అయిపోయాయండి. మన ఊర్లో అయితే ఎవరైనా కొంటారు కదండి, కొంటారు. ఇంక బయట ఊరు నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. చాలా గ్రేట్ అనిపించింది. నెక్స్ట్ ఇది కూడా తెనాలికి మనకి 2 డేస్లో అయితే వెళ్తుందని చెప్పారు వాళ్ళు మనకి. ఇంకా సరే అని అయితే నేనైతే ఇంకా తీసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా అండి మనకి కేలోకి 150 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుందండి. అయినా కూడా అండి నేనైతే ఫస్ట్ ఆర్డర్ నేను ఎలాగో పోగొట్టుకోకూడదు అని చెప్పేసి అయితే వాళ్ళకైనా షిప్పింగ్ ఛార్జ్ 100 రూపీస్ వేయమని చెప్పాను నేను. కూర 50 రూపీస్ అయితే నేను వేసుకొని మరి వాళ్ళకి ఇస్తున్నానండి. ఇది కూడా ఇంకా కోవూరు కాడ నేను చూపించాను. అటు స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో స్ట్రైట్కి వెళ్తే నెల్లూరు అయితే వస్తుందండి మాకు. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాను కదా, ఇక్కడ ఇదైతే మాకు కోవూరు అండి. ఇక్కడ మాకు చేపల మార్కెట్ ఉంటుంది. అక్కడ వచ్చి హెచ్డిఎఫ్సి దగ్గర అయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడికైతే వచ్చేసాను. ఇదండి అంటే డీసీ దగ్గర అది అంటారు కదండి, అది షాపు. ఇది కూడా మన శారీ అయితే వెయిట్ వేశారు. ఓన్లీ 500 గ్రామ్స్ మాత్రమే ఉందండి. చాలా వెయిట్లెస్గా ఉంది శారీ కూడా. ఇంకా మనకి కిలో అన్నా ఒకటే కాస్ట్, కిలో కన్నా తక్కువ ఉన్నా ఒకటే కాస్ట్ అని చెప్పారు. ఇంకా సరే అని అయితే నేనైతే బిల్ అయితే పే చేసేస్తున్నాను వాళ్ళకి. మనకైతే వాళ్ళకి ఇంకా కవర్ కోసం అయితే వాళ్ళకి ఒక 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మన ఛార్జెస్ అయితే ఒక 100 రూపీస్, మొత్తం వచ్చి 150 రూపీస్ అయితే నేను ఇంకా వాళ్ళని అడ్రస్ అంతా క్లారిటీగా చెప్తున్నానండి. మనకి వాళ్ళేమో అడ్రస్ అడిగారు. ఇంకా మనం క్లారిటీగా అడ్రస్ ఇస్తేనే కదండి సేఫ్గా వాళ్ళకి రీచ్ అవుతుంది. డోర్ డెలివరీ చేస్తా అన్నారంటే అది లోకలే కాబట్టి చేస్తామని చెప్పారు. ఇవాళ నైట్కి వెళ్తుంది, రేపు ఈవినింగ్ కల్లా వాళ్ళకైతే రీచ్ అయిపోతుంది అని చెప్పారు. ఇంకా మనకైతే ట్రాకింగ్ ఐడి ఇది ఇచ్చారండి. మనం గూగుల్లో ఈ వెబ్సైట్లో www.com కొట్టేసేసి అదండి మనం డీసీకి అని ఓపెన్ చేసామనుకోండి మనకు ట్రాకింగ్ ఐడి కూడా వస్తుంది. ఇంకా సరే ఇంకా ఫోన్పే చేసేసాను. వాళ్ళకి అమౌంట్ ఎంతో చెప్పారు వాళ్ళకి చేసేసి ఇంకంతా అది వాళ్ళకి కనుక్కుంటున్నానండి ఎట్లా వెళ్తుంది ఏంది ఓకేనా అని చెప్పి. ఇంకా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా వెళ్ళాను. ఈసారి నుంచి నెక్స్ట్ టైం నుంచి మా హస్బెండ్ అయితే వెళ్తాను అని అనుకుంటున్నాను.
అది కూడా అండి మనకి కొంచెం దూరం కాబట్టి ప్రతిసారి నేను వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఈసారి నుంచి మా హస్బెండ్ అయితే పంపిద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్‌గా అయితే మొత్తం అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసానండి. ఇంకో ట్రాకింగ్ ఐడీ కూడా మీకు ఒకసారి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి. అంతే అండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంకా మీరు కూడా అండి ఈ విధంగా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మీకు కూడా మంచి ఆర్డర్స్ అయితే ఇస్తాను. నేను కూడా తక్కువ రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఇస్తాను. అదేవిధంగా అండి మన దగ్గర క్వాలిటీ కూడా పరంగా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి మా దగ్గర పర్చేస్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది కదండి. ఓకే అండి. మా వీడియో నచ్చినది ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే అండి. బాయ్ అండి.